బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పీతల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి పీతల కర్రీ వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగం, యాలక్కాయలు వేసి దోరగా వేపుకోవాలి. వేపుకున్నాక మిక్సీ జార్లోకి అల్లం, తెల్లగడ్డలు అన్నీ వేసి పొడిగొట్టి పక్కన పెట్టుకోండి. 2 ఎర్రగడ్డలు, 5 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. గ్రేవీ బాగా మెత్తగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ధనియా పౌడర్, మిరప్పొడి 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పీతలు వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని వాటర్ పోయాలి. వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఉడికాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ధనియాలు వేగించి పొడి కొట్టుకున్న పొడి కొద్దిగా వేసి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు వేడి వేడి పీతల కర్రీ రెడీ. ఈ కర్రీని వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.